ఆ దొంగ నా పర్స్ తీసుకొని పారిపోతున్నాడు. ప్లీజ్ హెల్ప్ హెల్ప్. ఇదిగో మీ పర్స్. అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. డబ్బులు ఏమైనా పోయాయా? డబ్బు కంటే నా ప్రాణం కంటే ముఖ్యమైనది నాకు కనిపించడం లేదు. ఈ ఫోటో కోసం నేను మీరు వెతుక్కుంటున్నది. అబ్బా, నా ప్రాణాన్ని తిరిగిచ్చారు. మీ ఇద్దరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నేను. ఎవరిది ఫోటో? ఎందుకు మీకు ఇది ప్రాణంతో సమానం? నాకు కట్టు బట్ట చదువు సంస్కారం జ్ఞానాన్ని ఇచ్చిన మా దైవం. వీరినే చిన్నజీయ స్వామి అంటారు. అడవుల్లో పెరిగాను. చదువుకోవడానికి బడి కానీ, అస్వస్థతకు గురైతే ఆసుపత్రి కానీ, ఎటువంటి వసతులు లేని కారడవిలో ఉన్న మాకు దేవుడిలా వచ్చి ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని వసతులు ఉచితంగా ఏర్పాటు చేసి మాకు చదువు చెప్పించారు. ఈ రోజు నేను ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండి ఎంతో మందికి సేవ చేసే స్థితిలో నన్ను తీసుకువచ్చారు. నేనే కాదు, నాలాంటి కొన్ని వేల మంది ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం కూడా వారే. ఇది నేను చిన్నప్పుడు స్వామివారితో దిగిన ఫోటో. నేను ఎక్కడున్నా వారు నాతో పాటే ఉంటారు. వారే నాకు కొండంత ధైర్యం. అరే విచిత్రంగా ఉంది. నేను కూడా స్వామివారు స్టార్ట్ చేసిన నేత్ర విద్యాలయంలోనే చదువుకున్నాను. నాకు కూడా గురువు దైవం వారే. నాకు కళ్ళు లేకపోయినా 100 మంది కళ్ళున్న వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే స్థితికి ఎదిగాను అంటే వారి దైవం వల్లే. వీరిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. వీరి గురించి వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అసలు ఈ జిఎస్ స్వామి గారు వీరికి ఇవన్నీ చేయాల్సిన స్ఫూర్తి ఎలా కలిగింది? అయితే వినండి. బాగుపడ్డాడు బాగుపడ్డాడు. అబ్బా, అచ్చం శ్రీమన్నారాయణ. దీపావళి పర్వదినాన స్వాతి నక్షత్రాన తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో అవతరించారు చిన్నజీయర్ వారు. అలివేలు మంగతాయారు వెంకటాచారి దంపతుల ఇంట మానవత పురుడు పోసుకున్న రోజు, చీకట్లు తొలగి భూమి పులకరించిన రోజు, చిన్నారి శ్రీమన్నారాయణుని బుడిబుడి అడుగులకు భూమాత హృదయకమనం వికసించింది. ఈ విధంగా తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరుగుతూ 18వ ఏట ప్రప్రథమంగా పెద్దజీవ స్వామివారిని కలిసే అవకాశం కలిగింది. పెద్ద స్వామివారిని కలిసారా? ఆ తర్వాత ఏం జరిగింది? ఇది శ్రీమన్నారాయణ జీవితాన్నే మొదలుపెట్టిన సమయం. ఏంటయ్యా? నా పేరు శ్రీమన్నారాయణ. అమ్మగారు మిమ్మల్ని 2 విషయాలు అడగమని పంపించారు. ఏంటవి? ఉపనయనం ఎప్పుడు చేసుకోవాలి అని అడగమన్నారు. అలాగే ఇంట్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, వాటిని ఏం చేయమంటారు అని కూడా అడగమన్నారు. గ్రంథాలు ఉండనివ్వండి, చదవాలి. అవి ఎలా తెలుస్తాయి? చదివితే అవే వస్తాయి. వెళ్ళొస్తాను స్వామి. ప్రసాదం తీసుకుని వెళ్ళి. అలాగే స్వామి. స్వామి, మనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి. ఎవరైనా ఉన్నారేమో కాస్త చూడండి. మొన్న శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణునితో తమకు పూర్వాశ్రమ సంబంధం ఉండడం చేత పెద్ద స్వామివారు కొద్దిగా తటపటాయించిన గోపాలాచార్య స్వామివారు వారిని ఒప్పించడంతో శ్రీమన్నారాయణునికి పెద్ద జీయర్ స్వామివారి సేవా భాగ్యం లభించింది. ఆ ఆధ్యాత్మిక తేజోరాశి దర్శనంలో మన శ్రీమన్నారాయణులు ఏదో నూతన తేజం ఆవిర్భవించింది. వారి సేవలో తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మన శ్రీమన్నారాయణుడు పెద్ద స్వామివారితో కలిసి బదరీ నారాయణుని సేవించుకోవడానికి వెళ్ళారు. పెద్ద స్వామివారు బదరికాశ్రమంలో తమ కార్యక్రమాన్ని ముగించుకొని బయలుదేరుతూ, శ్రీమన్నారాయణ, నువ్వు ఇక్కడే ఉండి ఎటువంటి ఆలోచనలు లేకుండా చక్కగా అష్టాక్షరి జపాన్ని చేసుకో. త్వరలో కలుగుతాం. స్వామి, పెద్ద జీయర్ స్వామి వారి నుంచి ఉత్తరం వచ్చింది. శ్రీమన్నారాయణ, నువ్వు శ్రీపతి ఒళ్ళో ఉన్నావు. నువ్వు ఒంటరి కావు. నిశ్చింతగా జపం చేసుకో. బంధుజనులు, ఆప్తులు గుర్తుకొస్తుంటారు, కానీ నిజ బంధువు ఆయనే అని గుర్తుంచుకో. అలా అష్టాక్షరి మంత్రాన్ని పొంది బదరికాశ్రమంలో నారాయణ నామజపంతో నాటి స్వాతి ముత్యం ఈనాటి జగద్దీపం అయ్యారు. పెద్ద జీయర్ స్వామి వారు శ్రీమన్నారాయణుని గోపాలాచార్య స్వామి వారి వద్ద విద్య అభ్యసించడానికి నడిగడ్డపాలెం పంపించారు. శ్రీమన్నారాయణుడు ఏకసంధాగ్రాహి. 12 ఏళ్లలో పూర్తి చేయాల్సిన కష్టతరమైన వేదాంతం, ఉపనిషత్తులు, రహస్య గ్రంథాలు, భగవద్ విషయం, ఋగ్వేదం వంటి విషయాలను కేవలం 3-4 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఇది ఎవ్వరికీ సాధ్యం కాని పని. వారి మేధాశక్తికి గోపాలాచార్య స్వామి వారు అబ్బురపడ్డారు. నాయన, పెద్ద స్వామి వారు వారి ఆచార్య తిరుపతికి చేరారు. వారి ఆశయాలను మీరు నెరవేర్చే సమయం ఆసన్నమైంది కనుక మీరు మీ అమ్మగారి అనుమతిని తీసుకొని సన్యాసాశ్రమం స్వీకరిస్తే బాగుంటుంది. శ్రీమన్నారాయణునికి అప్పుడు 23 ఏళ్ళు మాత్రమే. పెద్ద జీయర్ స్వామి వారి వద్దకు రాకముందు స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం చేస్తూ అమ్మగారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. కొంత బాధ్యత తమకున్నా గురువుల వల్ల కలిగిన సదాచార ప్రభావం వల్ల వారి మాటలు అంగీకరించి అమ్మగారి అనుమతి కోసం వచ్చారు. శ్రీమన్నారాయణ, ఈ లోకానికి నీ అవసరం ఉంది. కుటుంబాన్ని నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళు. మన ఆచార్యులు పెద్ద జీయర్ స్వామి వారు నీకెప్పుడూ అండగా ఉంటారు. వారి ఆశయాలను నెరవేర్చు. రామానుజ సిద్ధాంతాన్ని నలువైపులా వ్యాప్తి చెందేటట్లు చూడు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలా శ్రీమన్నారాయణుడు శ్రీపెరుంబుదూరు వెళ్ళి అక్కడి జీయర్ స్వామి వారి వద్ద సన్యాస దీక్షను తీసుకుని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అయ్యారు. జీయర్ స్వామి అయిన తర్వాత వారు మొట్టమొదట చేపట్టిన కార్యక్రమం పెద్ద స్వామి వారు సంకల్పించిన సహస్రకుండ యాగం తిరుమలలో. అదొక బృహత్కరమైన కార్యక్రమం. అది విజయవంతం కావాలంటే చాలా అనుభవం, సామర్థ్యం కావాలి. వేల మంది వాలంటీర్లు కావాలి.
పెద్ద ఎత్తున నిధులు సేకరించారు. అధికారులను ఒప్పించి అన్ని రకాల సదుపాయాలు అమర్చుకోవాలి. స్వామివారిని చూస్తే పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. అక్కడి కలెక్టర్ గారు కూడా అనుమానం రాకపోలేదు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీరు ఎలా జరిపిస్తారు అని. చిన్నజీయ స్వామివారు కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడమే కాదు, సేకరించిన నిధుల్లో మిగిలిన వాటిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు. అలా కొనసాగిన వారి విజయ భేరి కొన్ని వేల ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను లోకానికి అందించింది. అది కావేరీ పుష్కరాల సమయం. ఎంతో మంది భక్తులు ఆతృతతో ఆ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించడానికి వేచి చూస్తున్నారు. కావేరీ నదిని చూస్తే ఇలా, అయ్యో అదేంటి నీళ్ళే లేవు, ఎలా స్నానం చేయాలి? ఇలా పొర్లు దండాలు పెడితేనైనా కొంచెమైనా నీరు తగ్గుతుందేమో. చిన్నజీయ స్వామి వారు ఫోన్లో అక్కడి జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు. జయ శ్రీమన్నారాయణ. కావేరీ పుష్కరాల సందర్భంగా బ్రహ్మయజ్ఞం చేద్దామనుకుంటున్నాను. అక్కడి పరిస్థితి ఎలా ఉంది? కావేరిలో అసలు నీళ్ళు లేవండి. మీరు యజ్ఞం చేస్తే చాలా మంది వస్తారు. నీటి సదుపాయాలు కల్పించడం చాలా కష్టమవుతుంది. వర్షాలు లేక చుక్క నీరు కూడా లేదు. మీరేం కంగారు పడకండి. తిరుమల అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. వర్షాలు తప్పక పడతాయి. అలాగే స్వామి. గోదమ్మ తిరుప్పావెలు ఆడిమరి కన్నా అంటూ వరుణదేవుని పిలుస్తున్న ఈ పాసురాన్ని పారాయణం చేస్తూ 12 రోజులు బ్రహ్మయజ్ఞాన్ని జరిపించారు శ్రీ స్వామివారు. వర్షం ప్రారంభమైంది. 2వ రోజు పూర్ణాహుతి కాగానే ఉండపోత వర్షం. పెద్ద ప్రవాహంలా ప్రవహిస్తున్న కావేరీ నదికి అడ్డుకట్ట వేయడం కష్టమయ్యింది. ఇది ఒక మహా అద్భుతం. వేద పరిరక్షణకై అపౌరుషేయములైన వేదాలను విద్యార్థులు అభ్యసించడానికి వేద విశ్వవిద్యాలయాలను స్థాపించారు. మహిళలు తమ గురించి తాము పట్టించుకోరని తెలిసి వారి ఆరోగ్యం కొరకై మహిళా ఆరోగ్య వికాస్ ద్వారా క్యాన్సర్ లాంటి మహమ్మారి గురించి అవగాహనను కలిగించడానికి ఎన్నో క్యాన్సర్ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శ్రీరాముని ఆరాధనలో ఉంటూ గీతావతరణం, గీతా జ్యోతి, రామాయణ తరంగిణి, కృష్ణం వందే జగద్గురు, తిరుమలలో 1008 కుండాలతో శ్రీ మహావిష్ణు యాగం, ఆచార్య సేవా యాత్ర, ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజ సేవకి విద్య, వైద్య రంగాలలో సేవా కార్యక్రమాలను, మాధవ సేవగా సర్వప్రాణి సేవ అనే నినాదంతో పశు పక్షాదులకు, చెట్లు చేమలకు తమ సేవలతో చేయూతనిస్తున్న మహనీయులు మన ఆచార్యులు శ్రీ చిన్నజీయ స్వామివారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ ఖండాలలో కూడా వీటి సేవ ద్వారా అనితర సాధ్యమైన సామాజిక సేవలను అందించడం వారి విశిష్టతను చాటుతుంది. ఇలా నిద్రాహారాలు లేక ప్రతి క్షణం అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ తరించాలి అన్న ధ్యేయంతో రాత్రింబగళ్ళు కష్టపడి అటు ఆధ్యాత్మిక రంగంలో ఇటు సామాజిక సేవలు వేలాది కార్యక్రమాలు నిర్వహించారు. जीवन पथ पर साथ चले, साथ अगर झूठा
వారి సమతా స్ఫూర్తిని వైభవాన్ని లోకానికి చాటుతూ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని 108 దివ్య దేశాలతో లోకార్పితం చేసిన మహనీయులు మన స్వామివారు. పంజాబ్లో టెర్రరిజం మితిమీరినప్పుడు స్వామివారు విశ్వశాంతి వైదిక పాదయాత్రను చేపట్టారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పాదయాత్ర ఎందుకయ్యా? అక్కడి పరిస్థితులు అస్సలు బాగాలని వింటున్నాం. స్వామి వెళ్ళొద్దు స్వామి, మీరు వెళ్ళొద్దు స్వామి. ఏం పర్వాలేదు. స్వామివారు వేద విద్యార్థులతో కలిసి ధైర్యంతో మార్గంలో ఎదురైన కష్ట నష్టాలను లెక్క చేయకుండా వేదనాదాలను మార్మోగిస్తూ కురుక్షేత్రం నుండి అమృత్సర్ వరకు పాదయాత్రను నిర్వహించారు. విచిత్రం, పాదయాత్ర అయిపోగానే పంజాబ్లో శాంతియుత వాతావరణం నెలకొంది. కార్గిల్ యుద్ధంలో ధైర్య సాహసాలతో దేశం కోసం పోరాడిన సైనికుల కోసం మంగళ తరంగిణి అనే ఒక అద్భుత కార్యక్రమాన్ని స్వామివారు నిర్వహించారు. హైదరాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లో 1,00,000 మంది దీపాలతో పద్మాకారంలో నుంచుని నీరాజనం ఇచ్చారు. కార్యక్రమం జరిగే 2-3 రోజుల ముందు నుండి దట్టమైన నల్లని మబ్బులు కమ్మి ఉన్నాయి. కార్యక్రమం జరిగే రోజు ఎదురుగాళ్లతో కుంభవృష్టి ఉంటుందని, తుఫాన్ రాబోతుందని వాతావరణ కేంద్రం వారు హెచ్చరిక జారీ చేశారు. స్వామి, కార్యక్రమం కోసం ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా, రేపంతా తుఫాన్ అంటున్నారు. ఇన్ని లక్షల దీపాలు ఎలా వెలిగిస్తాము? ఇదేమో ఓపెన్ గ్రౌండ్, ఎలా స్వామి? మీరే చూస్తారా? వేగంగా గాలులు, కుండపోత వర్షం, చెట్లు విరిగి పడ్డాయి. ఎక్కడ చూసినా వాహనాలు ఆగిపోయాయి. కానీ మంగళకరంగా జరిగిన గ్రౌండ్లో మాత్రం చుక్క బానలేదు. వీసమంతమైన గాలి వేయలేదు. 1,00,000 దీపాలు ఆకాశానికి నిచ్చెన వేశారు. శ్రీ స్వామివారి మహిమను నిజం చేసిన మహాద్భుత మహిమాన్విత కార్యక్రమం. వారి అద్భుత సేవలకు, ఆశయాలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం చిన్నజీయ స్వామి వారిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం మనందరికీ ఆనందదాయకం.
జై శ్రీనారాయణ.